జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు పీడియాట్రిక్ సర్జికల్ వీక్ అని మేము భావిస్తాం. ఈ సంవత్సరం పీడియాట్రిక్ సర్జికల్ వీక్లో కాన్సెప్ట్ ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్ అండ్ పీడియాట్రిక్ సర్జన్స్. సో పీడియాట్రిక్ సర్జన్గా ఒక బర్త్ డిఫెక్ట్ అంగములు తయారీలో వస్తున్న లోపాలు వాటి గురించి మనం మాట్లాడుకుందామని అండ్ మీకు అవగాహన ఇవ్వాలి. తర్వాత ఆ బిడ్డని పాపని కానీ బాబుని కానీ ఉండనివ్వాలా ఉండనివ్వకూడదా అని మనం అనవసరంగా తొందరపడి బిడ్డను తీసేయడం కరెక్ట్ కాదు. పిండం తయారవుతుంది అంటే దానికి ఒక రీజన్తో తయారవుతుంది. సో దాన్ని మనం తీసేయడం జస్ట్ లైక్ దట్ ఏదో ఒకటి చిన్న ప్రాబ్లం ఉంది కదా అని తీసేయడం అది కరెక్ట్ కాదు. సో దానికి ప్రాణం ఇచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక తల్లిదండ్రులుగా ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత అది మన బాధ్యత అవుతుంది. వాటికి ఏం ప్రాబ్లం ఉంటుంది అని టిఫా స్కాన్లో డాక్టర్లు కనుక్కున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత మీరు పీడియాట్రిక్ సర్జన్ మా దగ్గరికి వస్తే మేము మీకు ఈ ప్రాబ్లంకి సింపుల్ ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా ఇది కరెక్షన్ చేయలేమా అన్న పాయింట్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన దాన్నే మనం యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటాం. ఈ సెషన్లో తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు తర్వాత మేము కూర్చొని మనం అసలు ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఉందా లేదా అన్నది మనం డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ ఉంటే మనం ఎప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి, ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ అవసరం లేదా, ఆపరేషన్ చేయాల్సి వస్తే వెంటనే చేయాలా, కొన్ని నెలల తర్వాత చేయాలా, కొన్ని సంవత్సరాల తర్వాత చేయాలా, తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఈ బిడ్డ ఎట్లా ఉంటుంది, సో మంచిగా ఉంటుందా లేకపోతే బిడ్డకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లిటరలీ మనలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా లేదా అన్న ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనే సెషన్లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. బర్త్ డిఫెక్ట్స్ రావడం కామన్, రావచ్చు. వచ్చినందువలన ఆ బిడ్డకి నేను ప్రాణం ఇవ్వను, నీ ప్రాణాన్ని ఉంచుకోనివ్వను అని అనడం ఒక తల్లిదండ్రులుగా మీకు కానీ ఒక పీడియాట్రిక్ సర్జన్గా మాకు కానీ అంత పెద్దగా రైట్స్ లేవు. లీగలీ కానీ మెడికల్ లీగలీ కానీ యాక్చువల్లీ రైట్స్ లేవు. అందుకని ఆ ప్రాణాన్ని భూమి మీద పడనిద్దాం, దానికి మంచి లైఫ్ ఇద్దాం, దానికి మంచి లైఫ్ మనలాగా నార్మల్ లైఫ్ ఇవ్వడానికి మనం శాయశక్తిలో ప్రయత్నిద్దాం. ఇది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్. సో ఈ పీడియాట్రిక్ సర్జికల్ వీక్లో మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు సంప్రదిస్తే మేము దీనికి ఇది కింద నెంబర్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సలహాలు ఇవ్వగలం. సో కంగారు పడకండి, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. వచ్చినందువలన ఆ ప్రాబ్లంకి ప్రాణం తీసుకోవడమే సొల్యూషన్ కాదు, సో దానికి ప్రాణం పోయడం సొల్యూషన్. సో మనం ప్రాణం పోద్దాం, అందరినీ హ్యాపీగా ఉండనిద్దాం. పీడియాట్రిక్ సర్జరీ అవేర్నెస్గా మేము మీకు ఇచ్చే గిఫ్ట్.